హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. టుడే పొలిటికల్ టాపిక్ జైరాబాద్ అభ్యర్థులు చూస్తుంటే బీజేపీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్. ముగ్గురులో ప్లస్లు మైనస్లు చూసుకుంటే బీబీ పాటిల్ది మనకు 2 టర్ములు ఎంపీగా గెలిచిండు. 2014 కానీ 2019 కానీ 2 టర్ములు ఎంపీగా గెలిచిండు. బీజేపీలోకి రావడం జరిగింది. ఈ టైంలో రావడం అనేది ఈ ప్లస్ పాయింట్ అనుకోవచ్చు నాకు. ఎందుకంటే బీజేపీ నినాదంతో ముందుకు రావడం అనేది ఇప్పుడు చూస్తున్న టర్ములో జైరాబాద్లో ఎక్కువగా హిందూతత్వం పార్టీగా బీజేపీ ఉంది కాబట్టి అది చాలా ప్లస్ పాయింట్గా అనిపిస్తుంది బీబీ పాటిల్కి. గాలి అనిల్ కుమార్ ఈ అభ్యర్థి ఇంతకుముందు మనకు ఎక్కడ కూడా కనిపించలేడు ఈ పేరు. ఈ ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం జైరాబాద్లో కనిపించిన అనేది ఓటర్ లిస్ట్లో మాత్రం ఓటర్ల అభ్యర్థుల విషయంలో కానీ ఇది ఒకటి తెలంగాణ సెంటిమెంట్ ఒకటి తప్ప ఇంకా ఏంది అనిపిస్తలేదు. ఇంకోటి తెలంగాణ నుంచి ఇక్కడ సపోర్ట్గా క్యాండిడేట్ ఎమ్మెల్యేలు కూడా జైరాబాద్ నుంచి మనకు మాణిక్రావు సపోర్ట్ ఒకటి తప్ప ఇంకా మిగతా అదొకటి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. మైనస్ వచ్చేవారికి ఇక్కడ క్యాండిడేట్ పరంగా అంతే. కాంగ్రెస్ అంటే ఇంకా చూసుకోవచ్చు, ఇంతకుముందు కూడా ఎంపీగా మనకు చేసిండు సురేష్ షెట్కర్. ఈయనకు సపోర్ట్గా ప్లస్ అనుకోవచ్చు. ఏంటంటే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఉన్నాడు కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఇన్ఛార్జ్గా తీసుకోవడం అనేది ఈ 2 అభ్యర్థుల విషయంలో మాత్రం 2 కూడా ఇక్కడ కూడా ఇన్ఛార్జి కాటిపల్లి వెంకటరామనారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కూడా బీబీ పాటిల్కి ఇన్ఛార్జ్గా తీసుకోవడం అనేది హెల్త్ మినిస్టర్ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ 2 అభ్యర్థుల విషయంలో మాత్రం చాలా టగ్ ఆఫ్ వార్ ఉంటుందా ఈ 2 క్యాండిడేట్ల పరంగాని చెప్పుకోవచ్చు. సురేష్ షెట్కర్ది ఎట్లా అంటే క్యాండిడేట్ పరంగా చూసుకుంటే ఎలక్షన్స్ టైంలో అభ్యర్థి ఉన్నప్పుడు విలేజ్లో బూత్ స్థాయి నుంచి కానీ ఎక్కడ కానీ ఇప్పటివరకు మీ చేసిన సర్వేలో మాత్రము ఎక్కడ కూడా ప్రచారం చేయడం అనేది చేయలేడు కాబట్టి ఇది ఒకటి మైనస్ అనుకోవచ్చు. ప్లస్ పాయింట్ ఒకటి దామోదర్ ఉండడము చాలా ప్లస్ పాయింట్. ఇది ఒకటి స్టేట్లో మాత్రం కాంగ్రెస్ ఉండడం ఇది ఒక ప్లస్ పాయింట్. బీజేపీకి వచ్చే అంశాలు చూస్తుంటే మాత్రం ఈ అభ్యర్థి విషయంలో బీబీ పాటిల్ విషయంలో బూత్ స్థాయి నుంచి కూడా బీబీ పాటిల్ది బూత్ స్థాయి నుంచి కూడా క్యాండిడేట్లు కానీ ప్రచారంలో కానీ బీజేపీ నాయకులు కానీ ఈ ఇతర నాయకులకు సంబంధించిన కానీ ఏబీపీ విద్యార్థులు కానీ ఈ సమస్యలకు సంబంధించిన కానీ బీజేపీకి ప్లస్ పాయింట్గా మారవచ్చు. కాటిపల్లి రమణారెడ్డికి ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకోవడం వల్ల ఇది ఇంకా హాట్ టాపిక్గా జైరాబాద్ సీట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ 3 సీట్లలో చూస్తుంటే ఈ 2 సురేష్ షెట్కర్ అండ్ బీబీ పాటిల్ ఈ 2 క్యాండిడేట్ పరంగా చూసుకున్నప్పుడు ప్లస్లో మాత్రం బీబీ పాటిల్ కనిపిస్తుంది. మనకు బీబీ పాటిలే ప్లస్లో కనిపిస్తున్నాడు. అంటే జైరాబాద్ సీటు బీజేపీ సీటు పక్క అది మాత్రం ఇప్పుడు ఈ పొలిటికల్ టాపిక్లో మాత్రం జైరాబాద్లో మాత్రం బీబీ పాటిల్ వస్తారని సర్వేలో వెల్లడైంది.